ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, వ్యర్థ మాటలు, అలజడి చేసే మాటల నుండి స్వయాన్ని ముక్తులుగా చేసుకొని మాటలను పొదుపు చేయండి అంటున్నారు పరమాత్మ. వ్యర్థ మాటలు, అలజడి చేసే మాటల నుండి స్వయాన్ని ముక్తులుగా చేసుకొని మాటలను పొదుపు చేయండి అని అంటున్నారు పరమాత్మ. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు బాబ్దాదా మీ అందరితో పాటు నలువైపులా ఉన్న ఆత్మలని కూడా చూస్తున్నారు. ఆకార రూపంలో నలువైపులా ఉన్న పిల్లలందరూ కూడా బాబ్దాదా ఎదురుగా ఉన్నారు. 2 సభలు ఉన్నాయి, సాకారి మరియు ఆకారి 2 పెద్ద సభలే. ఈ 2 సభల యొక్క పిల్లలను చూసి బాబ్దాదా హర్షిస్తున్నారు. ఎందుకంటే బాబ్దాదా ప్రతి ఒక్కరిని 2 రూపాలలో చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ మనసాత్మలందరికీ పూర్వీకులు మొత్తం వృక్షానికి పునాది అని. ఎందుకంటే వేర్ల నుండి వృక్షం అంతా వస్తుంది కదా. పెద్దవారిని కూడా పూర్వీకులు అని అంటారు. సృష్టి ఆదిలో మీకు పాత్ర ఉంటుంది అంటే అందరికంటే పెద్దవారు అని కదా అర్థం. అందువలన సర్వాత్మలకి పూర్వీకులు మీరే. దానితో పాటు ఉన్నతమైన బాబా యొక్క మొదటి రచన బ్రాహ్మణాత్మలైన మీరే. భగవంతుడు ఎలా అయితే ఉన్నతుడో అలాగే అందరికి పెద్దవారు పూర్వీకులు మీరే. ఎంతమంది పూర్వీకులైన పిల్లలను చూసి పరమాత్మ హర్షిస్తున్నారు. మేము పూర్వీకులం అని మీరు కూడా సంతోషిస్తున్నారు కదా. ఆ నిశ్చయం మరి నశలో ఉంటున్నారా? అయితే ఈరోజు బాబ్దాదా పూర్వీకుల యొక్క సభ చూస్తున్నారు. బాబా పిల్లలని మీరు అందరూ కూడా మాయ నుంచి రక్షింపబడ్డారు. పిల్లలుగా అవడం అంటేనే బాబావారుగా అవటము. మాయ నుండి రక్షించబడము బాబా పిల్లలుగా అయ్యారు కదా. మీరందరూ మాయ నుండి రక్షింపబడ్డారు, లేక ఒక్కొక్కసారి మాయ చక్రంలోకి వచ్చేస్తున్నారా? చక్రవ్యూహం అనేది ఉంటుంది కదా, దాని నుండి చాలా యుక్తిగా బయటపడాలి. అలాగే మిమ్మల్ని కూడా బంధించే మాయ యొక్క చక్రవ్యూహం ఏది లేదు కదా. లేదా ఏమైనా చక్రాలు ఉన్నాయా? వాటి నుండి రక్షింపబడ్డారా? ఇక్కడ అవును అంటున్నారు, మరలా అక్కడికి వెళ్ళి కాదు అని అనకూడదు. ఒకసారి చక్రం నుండి బయటపడే మార్గం లేదు, విధి వచ్చిందంటే ఇది మరల దానిలో చిక్కుకునే విషయమే ఉండదు. అంటే మాయని మంచిగా తెలుసుకున్నారు కదా, లేదా ఒక్కొక్కసారి అజ్ఞానులుగా అయిపోతున్నారా? ఇది మాయ అని మాకు తెలియదు అంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ ఉంది, రకరకాల ముఖాలు పెట్టుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే మారిపోతూ ఉంటారు. అలాగే మాయ దగ్గర కూడా మనల్ని చెక్కింపు చేసుకోవడానికి చాలా ముఖాలు ఉన్నాయి. దాని దగ్గర మంచి దుకాణం ఉంది, ఏ సమయంలో ఏ రూపంలో దారం చేయాలంటే ఆ రూపంలో దారం చేస్తుంది. తెలుసో లేక తెలియకో చిక్కుకున్నారు అంటే భయపడడానికి మళ్ళీ చాలా సమయం పడుతుంది. బయటపడడానికి మళ్ళీ చాలా సమయం పడుతుంది. మాయలో చిక్కుకున్నారు అంటే తెలుసో తెలియకో మాయలో చిక్కుకున్నాం అనుకోండి, అది రకరకాల రూపంలో వస్తుంది. తర్వాత బయటపడడానికి చాలా సమయం పడుతుంది అంటున్నారు పరమాత్మ. అచ్చా. ఓం శాంతి.